హలో స్టూడెంట్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ లో జనరల్ అవేర్నెస్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ CaCO3 gives CaO plus CO2. The given reaction is an example of అన్నాడు. ఇక్కడ చూడండి, CaCO3 మనకి ఎలా ఫామ్ అయింది? CaO plus CO2 గా మారింది. అంటే ఈ కాంపౌండ్ రెండు స్మాల్ యూనిట్స్ గా విడిపోయింది. అంటే ఒక పెద్ద కాంపౌండ్ లేదా ఒక సబ్స్టెన్స్ రెండు స్మాల్ కాంపౌండ్స్ గా విడిపోయింది. విడిపోవడాన్ని ఏమంటాం మనం? డికంపోజ్ అంటాం. కాబట్టి ది డికంపోజిషన్ రియాక్షన్ కి ఇది ఎగ్జాంపుల్. కాంబినేషన్ అంటే ఎడిషన్ అన్నమాట. అంటే A ప్లస్ B అనే కాంపౌండ్స్ కలిస్తే మనకి C వస్తుంది. డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ ఒక కాంపౌండ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఇంకో కాంపౌండ్ లోకి యాడ్ అవ్వడం, దాన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. సో లేదా డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇందులోంచి అందులోకి ఇందులోకి. అంటే ఈ కాంపౌండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆక్సిజన్ ఉంది అనుకోండి, ఆక్సిజన్ డిస్ప్లేస్ అయ్యి అందులో ఉన్నటువంటి నైట్రోజన్ లేకపోతే ఇంకొక కాంపౌండ్ లోకి రావడం, దాన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటాం. సో డికంపోజిషన్ రియాక్షన్ అంటే ఏంటంటే మనకి ఒక కాంపౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ A అనేది B ప్లస్ C గా మారుతుంది. A అనే కాంపౌండ్ B ప్లస్ C గా మారుతుంది. ఇలాంటి దాన్ని డికంపోజిషన్ రియాక్షన్ అంటాం అనమాట. సో కాబట్టి CaCO3 gives CaO plus CO2 is an example of decomposition reaction.